అదే మన నా అన్వేషణ బ్రో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఏంటి బ్రో కూడానా? ఓకే, నా అన్వేషణ అనే ఎర్రిపుక్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోస్ట్ అండ్ ఫన్. ఈరోజు మనం ఆల్రెడీ కొన్ని రోజులుగా జరుగుతున్న కాంట్రవర్సీల గురించి అండ్ దాంట్లో మెయిన్ పాత్రలైన మన నా అన్వేషణ అన్న, అలాగే మీకు ఆ ఒపీనియన్ కరెక్టో కాదో, అసలు మీ ఒపీనియన్ ఏముందో ఆ కాంట్రవర్సీ మీద మీరు కూడా కమెంట్లో షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి ఇన్వాల్వ్ అయిపోదాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. నాకు ఏమైంది, ఇప్పుడు నేనేమన్నా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమన్నానా? లైవ్లో అన్నాడు ఒక అమ్మాయితో. ఆ లైవ్ లో ఒక అమ్మాయి అడుగుతుంది, నీ కంటెంట్ నేను ఎప్పుడు నుండో చూస్తున్నాను, ఎప్పుడు నుండో నేను నిన్ను ఫాలో అవుతున్నాను, కాకపోతే నాకు మీరు వీడియోస్ కానీ ఇప్పుడు వచ్చే ప్రెసెంట్ వీడియోస్ కానీ మీ కంటెంట్ కానీ నాకు ఏం నచ్చలేదు బ్రో, అందుకని చెప్పి నేను మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసాను, మీ విధానం కానీ మీ బిహేవియర్ కానీ కూడా నాకు ఏం నచ్చలేదు, అందుకే నేను అన్సబ్స్క్రైబ్ చేశాను అది ఇది అని చెప్తే వాడు వచ్చిన రిప్లై ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నేను మొనార్క్ని, నువ్వు అన్సబ్స్క్రైబ్ చేసినా నాకేం ఫరక్ పడదు, నువ్వు సబ్స్క్రైబ్ చేసినా నాకేం కాదు అని అంటున్నాడు. డబల్ మనం మన ఇండియన్స్ నిజం చెప్పాలంటే వాడిని తలకెక్కించుకుంది మనమే. రైట్, ఎగ్జాక్ట్లీ. వాడిని తలెక్కించుకుని మనమే ఊరేగాం. వాడు తోపు తుర్రు అని చెప్పి మనోళ్ళని డప్పేశారు. నిజం చెప్పాలంటే లిటరల్లీ ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మేమిద్దరం కూడా వాడిని ఫాలో అయ్యేవాళ్ళమే. వాడి ఇప్పుడు కూడా నేను కావాలంటే నేను ప్రూఫ్ పెట్టమని పెడతాను. వాడి ఛానల్ నేను మొన్నటి వరకు కూడా నేను ఫాలో అయ్యాను. వాడి యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవును, వాడి యూట్యూబ్ ఛానల్ మటుకి నేను ఖచ్చితంగా ఫాలో అయినాను, వాడి వీడియోస్ అన్ని చూశాను కూడా. కాకపోతే వాడు చేసిన ఈ లత్కోర్ పనికి నిజంగా అన్సబ్స్క్రైబ్ వచ్చేసాను. అసలు ఇండియన్ అయ్యి ఉండి నాకే చీ అనిపించింది వాడిని చూస్తూ కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఒక స్వామి మాల వేసుకున్న వ్యక్తిని నువ్వు దెంగే అని ఎవడైనా అంటారా? ఒక హిందూ అని చెప్పి వాడు అంతా డప్పు కొట్టుకున్నాడు కదా, హిందూ అయ్యుండి మాల వేసుకున్న వ్యక్తిని నువ్వు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడా? అంత గొప్ప వాడికి చెప్పండి. నిజం చెప్పాలంటే వాడి మట్టికి ఇండియాకి వస్తే ఖచ్చితంగా వాడిని జైల్లో వేస్తారు. అందరూ కలిసి వాడు అది కావాలంటే మేము ఈ వీడియోలో మేము మాట్లాడే ప్రతి ఒక్క బూత్ కూడా బీపులు కూడా వేయద్దు, ఎందుకంటే మేము ప్రతిసారి ఏదైనా మాట్లాడుతుంటే కొన్నిసార్లు బీపులు వేస్తాం, మాకే కొంచెం డౌన్ అనిపించి. బట్ వీడిని తిడుతుంటే ఇంకా బూతులు ఎక్కడి నుంచి నేను ఈ వీడియోస్ లో కూడా నేను స్టార్టింగ్ నుండి బీప్స్ వేస్తా గానీ వీడితో మాట్లాడే నేనైతే బీప్స్ అయ్యాను, అది 100%. అసలు ఈ విషయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి మాట్లాడతాం మనం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, ఫస్ట్ శివాజీ గారిని అంటే మొదలెట్టాడు. నువ్వెవడు ఏది ఏలుముద్ర నాంబీషగాడు అది ఇది అని చెప్పి అంటే మొదలెట్టాడు. ఫస్ట్ స్టేజ్ మీద మాట్లాడారు కదా శివాజీ గారు. శివాజీ గారు మాట్లాడిన మాటలు ఆయన ఒపీనియన్ అంతే. అరే సింపుల్ మామ, ఆయన ఒకే ఒక్క పదం దొల్లాడు, సామాన్లోనే ఒక్క మాటే ఆయన దొల్లింది. అసలు నిజం చెప్పాలంటే ఆయన చెప్పింది ట్రూ ఫ్యాక్ట్ అది. అవును. ఇప్పుడు ఆడ నిజం చెప్పాలంటే అక్కడ ఉండే ఆడియన్స్ కూడా బుద్ధి లేదు. ఒక లేడీస్ ని ఎలా ట్రీట్ చేయాలో తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఒత్తేసారు. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అదే ప్లేస్ లో మీ అక్క గాని, మీ అమ్మ గాని, మీ చెల్లి గాని ఎవడైనా ఉంటే ఏంటి పరిస్థితి? మీరు అలాంటి పనులు చేస్తారా? ముందు కొంచెం మనోళ్ళకి సిగ్గుండాలి, అది ఇలాంటి పనులు చేసి మనం వైపు ఏలెత్తి చూపించుకోవడానికి. అరే పక్క నుంచి ఒక హీరోయిన్ వచ్చినప్పుడు మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుని తీసుకోవాలి. మనం చేసే తప్పులే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే నడుస్తుందో కాంట్రవర్సీ, వీళ్ళందరినీ రైట్ ఆర్ రాంగ్ అనేది చూడటం కన్నా అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, మనకి అందులో ఏం రాంగ్ అనిపించింది అని చెప్తే పోతుంది. ఎందుకంటే ఎవరు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఒపీనియనే చెప్తున్నారు. కొందరేమో ఇలా ఉంటేనే కరెక్ట్ అంటారు, కొంతమంది ఏమో లేదు ఇలా ఉంటేనే కరెక్ట్, మేము ఇలా మారటమే బెటర్ అంటారు. ఇక్కడ ఏంటంటే చూసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు అంతే. అవును. ఇప్పుడు నాన్ వేషన్ వచ్చేసి శివాజీ గారిని ఏమన్నాడు అంటే, నువ్వెవడరా చెప్పడానికి అంటారు. అరే బై నువ్వెవడరా, ఇప్పుడు నువ్వెవడరా అన్నప్పుడు నువ్వెవడవుతావు? ఎవడి ఒపీనియన్ వాళ్ళ గురించి అసలు ఇండియాలో లేనోడు వాడికి ఎందుకు అసలు ఈ కాంట్రవర్సీ చెప్పడానికి అంటే సింపుల్ మామ. ఇప్పుడు వీడికి ఏందో తెలుసా, ప్రతి 3 నెలలకు ఒకసారి నా ఛానల్ గ్రోత్ లేదు, నేను ఎలాగోలా నాకు ఏదో ఒక హైప్ చేసుకొని ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాంతో ఆ వీడియోస్ మీద వ్యూస్ వస్తాయి, ఆ వ్యూస్ కి వచ్చిన కోట్లు వేసుకొని అక్కడ స్పెండ్ చేస్తాను. నాకు 30 లక్షలు వచ్చేస్తున్నాయి, 40 లక్షలు, ₹1 కోటి వస్తున్నాయి. 30 లక్షలు ఎక్కడ, ₹1 కోటి వస్తున్నాయి, 2 కోట్లు వస్తున్నాయి. అవన్నీ తీసుకొని ఏం బీగ నీకి ఇలా
కావడానికి, అంతమించి ఏం లేదు ఇంక ఇక్కడ. తర్వాత గరుగుపాటిని గురించి తీసుకోవచ్చు. గరుగుపాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఆయన ఒపీనియన్ గురించి మాత్రమే చెప్పింది. అమ్మ తల్లి, ఆయన ఇలాగే మాట్లాడారు, తల్లి మీరు కాస్త బట్టలు పద్ధతిగా మార్చుకోండి, అబ్బాయిలు ఇలా ఉండరు, వయసు మీదకి వచ్చిన వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పారు. అది హార్మోన్స్ రా, ఎవడైనా అంతే ఉంటారు, ఏ అబ్బాయినా. సుల్లిగాడు వీడియోలు పెట్టేటప్పుడు మాత్రం నేను ఏసత్తా అంటాడు, ఆటగాడు అని అంటాడు. లేదు ముందు వీడియో కోసి తెంగాలి, ఆయనే కాదు అసలు. వద్దులే, మళ్ళీ ఇది వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతుంది. తీరా ఇక్కడితో కట్ చేస్తే మనోడు ఇంకొక అదే లైవ్ లో ఇంకొక అమ్మాయితో మాట్లాడాడు. యాక్చువల్లీ ఆ అమ్మాయి కొన్ని క్వశ్చన్స్ వేసిన తర్వాత మనోడు గ్యాప్ కూడా ఇవ్వకుండా దానికి రిప్లైస్ ఇస్తున్నాడు. ఏది నెగిటివ్ రిప్లైస్ వాడు ఇచ్చేది, ఎందుకంటే ఈ అమ్మాయి ఆపోజిట్ గా మాట్లాడుతుంది కాబట్టి వాడికి ఖచ్చితంగా నెగిటివ్ రిప్లైస్ ఇస్తున్నాడు. సడన్ గా ఆ అమ్మాయికి ఒక టాపిక్ మీద కాలు ఇట్లా పైకి లేపి, ఇదిగో నేను వేసుకుంది ఇప్పుడు కూడా చెడ్డీయే షార్టే అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చెప్పి ఇట్లా లేపి చూపిస్తే అమ్మాయి అనింది చీ అని చెప్పి తీసేవిండి అని ఇట్లా అనింది. ఎందుకంటే వాడు రెస్పెక్ట్ ఇవ్వలేదు అమ్మాయికి. కాలు లేపి ప్యాంట్ ఇట్లా లేపి చూపించడం ఏంటి. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆడే కట్ చేస్తాడు. అమ్మాయిని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు వస్తారు కదా అదే లైవ్ లో. అవును, ఆమెతో ఏమన్నాడు తెలుసా, ఇది ఇప్పుడు పతివ్రత ఏమో మాట్లాడుతుంది దీని గురించి అదని చెప్పి అన్నాడు. అది ఈడు మన లేడీస్ కి ఇచ్చే రెస్పెక్ట్. ఇంత ఇస్తున్నాడు మనోడు రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇస్తాడు, మన వాళ్ళు పుచ్చుకునేటానికి రెడీగా ఉంటాడు. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాడికి అంత మంది ఫాలోవర్స్ ఎందుకున్నారు నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఉన్నోళ్ళు కూడా వాడి గురించి ఇప్పటికే నిజం తెలుసుకొని నేను అన్ఫాలో కొట్టమని నేనైతే చెప్పను, అది మీ ఇష్టం, మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు. మేమైతే వాడంత నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ చేశాడంటే అంత చేశాడు. మన ఇండియన్ సాంప్రదాయాల్ని అంత చండాలంగా మాట్లాడంటే అంత చండాల గురించి గనక వస్తే ఒక వీడియో చేసి సీతాదేవి గురించి దాని టాపిక్ వస్తున్నాను. ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో సీరియస్ గా గరికపాటి గారు మాట్లాడిన మాటలు ప్లే చేశాడు. మీరు కూడా వినండి అందరూ. ఆ వీడియోలో గరికపాటి గారు ఏం మాట్లాడారు అనేది కానీ కూడా ప్లే చేశాడు. ఫోన్ ఇట్లా పట్టుకొని ప్లే చేశాడు. ఫోన్ లో చేసినప్పుడు అందులో నేను ఇందాక కూడా చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవే మాటలు ఉంటాయి. ఆయన చెప్పిన తర్వాత కింద వాడు ఒక మంచి సెటప్ వేసుకున్నాడు అనమాట. ఏం సెటప్ అంటే పుచ్చకాయకి ఒక రంధ్రం చేశాడు, అండ్ తర్వాత కుకుంబర్ ఒకటి తెచ్చుకున్నాడు. ఇంకొద్దులే అదంతా వాడు మళ్ళీ లేదు, నేను క్యాజువల్ గానే చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు అందరూ ఇప్పుడు చెప్పిన తర్వాత ఆల్రెడీ మీరు అందరూ ఆ వీడియో చూసారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడే అన్న మాట ఏంటంటే సీతాదేవిని రేప్ చేయలేదా, తర్వాత ద్రౌపదిని రేప్ చేయలేదా? ఎవరు చేశారు భయ్య? నీకు ఏ పురాణాల్లో ఉందో చెప్పు. నాకు రేప్ చేశారని ఏ పురాణాల్లో ఉందో నాకు ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించమనండి వాడిని. లేదు, మనోడు పురాణాలు ఏంటి మళ్ళీ మళ్ళీ వాడి ఛానల్లో దేవుడి గురించి కొన్ని వీడియోస్ గత 60 days నుండి ఏవో చేస్తున్నాడు. అవును, మళ్ళీ అంత తెలిసినోడు, అంత నాలెడ్జ్ ఉంది, నేను మోనార్క్ని, నేను ఎవ్వడిని నమ్మను, నేను లవడాగాడిని ఇవన్నీ అన్నాడు. సీతాదేవి గారి గురించి మన పురాణాల గురించి మాట్లాడేవాడు వీడు. ఇక్కడ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే వీడు ఇప్పుడు రేస్ చేసిన పాయింట్ ఏంటో చెప్పనా, మన ఇండియాలో 60,000 కేసులు అయినాయి. వీడు చూసాడా? సరే నిజం చెప్పాలంటే అయినాయి, సరే అయినాయి. ఇప్పుడు వీడు మాట్లాడాల్సిన మాట ఏంటి? అరే బై ఇండియన్స్ ఇన్ని అవుతున్నాయి, మనకి దానికి సంబంధించిన ఒక యాక్షన్ తీసుకోండి. అవును, అంతేగాని మధ్యలో ఇప్పుడు దాన్ని ఎలా మార్చాడంటే పర్టికులర్ గా హిందువులే చేస్తున్నారు అనే విషయం కింద మార్చాడు. కులానికి తీసుకెళ్తున్నాడు వీడు ఎలా తీసుకెళ్తున్నాడు అంటే అప్పుడు జరిగిన ఆవు ఇన్సిడెంట్ ఒకటి, దాని తర్వాత గుడిలో బయట జరిగింది కదా ఒక అమ్మాయిని 20 మంది కలిసి చేసిన దాని గురించి. అరే యాక్షన్ తీసుకోవడం లేట్ అవుతుంది, దాని గురించి మాట్లాడు, అంతేగాని ఇది చేసింది హిందూస్, ఇది హిందూస్ వల్ల హిందూస్ చేస్తున్నారా ముస్లిమ్స్ చేస్తున్నారా ఈ టాపిక్ నువ్వు కావాలని రేపి దాని మీద వైరల్ అవడం కోసం ఇది చేశాడు. కానీ ఇప్పుడు ఈసారి మటుకు నెగిటివ్ అయిపోయింది. అది వాడికి వైరల్ అవటం కాదు, ఈసారి వాడిని దగ్గరగా దింపేశారు. 5.5 lakhs people అన్సబ్స్క్రైబ్ వచ్చేసారు వాడికి. ఇప్పటికీ వాడికి అంతేందుకు ఇన్స్టాగ్రామ్ లో దగ్గరగా నేను చూసాను 1.8 million ఉండేది వాడిది. నేను చూసినప్పుడు 2.5 లక్షల మంది. నేను ఇన్స్టాగ్రామ్ లో చెప్తున్నారా, ఇన్స్టాగ్రామ్ లో 1.8 million ఫాలోవర్స్ ఉన్నారు. నేను మొన్న ఎప్పుడో చూసినప్పుడు 1.6 ఉన్నారు వాడికి. పతనం స్టార్ట్ అయింది. సింపుల్. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళ గురించి ఏలెత్తి చూపించేటప్పుడు వెనక ముందు మనం మాట్లాడుతుంది కరెక్టా లేదా అని చెప్పి మాట్లాడాలి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనం మాట్లాడాం కదా, ఈ మాటలకి ఏమంటాడంటే సీత గణపతి గుడిలోకి లేకపోతే శివుని గుడిలోకి వెళ్ళిపోయి నేనేమని అంటే నేను ఇక్కడే రక్తం కక్కుని చచ్చిపోతా అంటాడు. చచ్చిపోరా బాబా, అసలు నీ అవసరమే లేదు. నువ్వు
నువ్వు చేసే నీ కాంట్రవర్సీల కోసం ఎంత దూరమైన దిగజారే వ్యక్తివి నువ్వు. మొన్నటి వరకు ఏమో బెట్టింగ్ యాప్స్ అని చెప్పి స్టార్ట్ చేశాడు, ఒక 1 month గ్యాప్ తీసుకున్నాడు, సరే, మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ గురించి అంటే రైట్, కొంతమందిని పర్టికులర్ గా ట్యాగ్ చేసి, అంటే పర్టికులర్ గా కొంతమందిని వీడు అనుకుని వాడిని చేశాడు పనిలో పడిన. నిజం చెప్పాలంటే అది కూడా కాంట్రవర్సీ చేయడానికి చేశాడు. కాంట్రవర్సీ చేసిందే మామ. కాంట్రవర్సీ చేసిన తర్వాత వీడు ఏం చేశాడు అంటే, వీడికి కక్ష ఉంటుంది చూసావా, వాళ్ళని కూడా పట్టుకోవడం మొదలెట్టాడు. వీడు పనిలో పని వాళ్ళని కూడా వేసేసాడు. వాళ్ళు చేసిన తప్పు, ప్రతి మనిషి అనేవాడు తప్పు చేస్తాడు. అరే నువ్వు చేసిన తప్పు అని చెప్పిన తర్వాత వాడు మాడదాలి, అంతేగాని వాడి ఫ్యామిలీ వాళ్ళ జోలికి కూడా వెళ్ళటం మొదలెట్టాడు వీడు. సరే, దీనికి జనాలందరికీ ఇదంతా కనిపించలేదు. ఎప్పుడైతే ఎవరికైనా సరే వాళ్ళ మీదకి వచ్చేంత వరకు ఏది తెలియదు. అప్పుడు బాగా సపోర్ట్ ఇచ్చి టక సబ్స్క్రైబ్లు కొట్టేశారు. ఇప్పుడు వీళ్ళ మన మీదకి వచ్చింది కదా, సడన్ గా మన మీదకి వచ్చేసేపాటికి జనాలు కళ్ళు తెరేసుకోవడం మొదలెట్టారు. అది సో ఇంకా వీడి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇంకా ఈ వీడియోలో మేము ఏమైనా టాపిక్స్ మిస్ అయితే మీరు కింద కమెంట్స్ లో చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. దీని మీద ఒక అవేర్నెస్ అయితే కన్ఫర్మ్ గా రావాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి. నేను మీ రోషన్.